మిత్ర తెలుగు పాఠకులకు నమస్కారం. ఈరోజు 5వ తారీఖు జనవరి 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు దక్షిణాయనం. ఈ రోజు తిథి బహుళ విధియ మధ్యాహ్నం 12:46 వరకు. తదుపరి తదియ. ఈ రోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం సాయంత్రం 4:38 వరకు. తదుపరి ఆశ్లేష. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేసుకుంటారు. వ్యాపార ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. మిత్రులతో వివాదాలు కొంత మానసికంగా ఇబ్బంది కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప మీకు ఫలితం కనిపించదు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మిక నిర్ణయాల్ని మార్చుకుంటారు. ఉద్యోగ వాతావరణం కూడా చాలా గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు మీకు పని చేయదు. తదుపరి కర్కాటక రాశి. భూక్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఒక వ్యవహారంలో ప్రముఖుల నుంచి కీలక సమాచారాన్ని అందుకుంటారు. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. విందు వినోదాది కార్యక్రమాల్లో ఆహ్వానాలని అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. తదుపరి సింహరాశి. వృత్తి వ్యాపారాలు మరింత మెరుగైన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాల్ని అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకి హాజరవుతారు. తదుపరి కన్యారాశి. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. బంధువర్గంతో వివాదాలు చికాకు పరుస్తాయి. బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాల్ని తెలుసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మీకు మంచిది. తదుపరి తులారాశి. వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తప్పవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కీలక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలని సందర్శిస్తారు. తదుపరి వృశ్చిక రాశి. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. గృహ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. తదుపరి ధనస్సు రాశి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. దూర ప్రయాణాలు మీరు వాయిదా వేసుకోవడమే మీకు మంచిది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో చిన్నపాటి సమస్యలు తప్పవు. ఒక వ్యవహారంలో సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. తదుపరి మకర రాశి. వ్యాపారాలలో ఆశించిన లాభాల్ని అందుకుంటారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. తదుపరి కుంభరాశి. కుటుంబ సభ్యులతో అకారణంగా మాట పట్టింపులు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మీకు మంచిది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. తదుపరి మీనరాశి. ప్రముఖుల పరిచయాలు మీకు ఉత్సాహాన్నిస్తాయి. బంధువర్గం నుండి శుభవార్తల్ని అందుకుంటారు. చేపట్టిన పనుల్లో పురోగతిని సాధిస్తారు. విందు వినోదాది కార్యక్రమాలకి హాజరవుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఇంటా బయట అనుకూల వాతావరణంగా ఉంటుంది.